మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం కానీ ఇంకా దూరం ఫీల్ అవుతున్నాం అని ఆలోచన మీకుందా? ఈ వీడియో మీకోసమే అండి. చాలా రిలేషన్షిప్స్లో ఒక కామన్ కంప్లైంట్ ఉంటుంది. మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం కానీ ఎక్కడో మనకు కనెక్షన్ లేదు. ఇది కమ్యూనికేషన్ ప్రాబ్లం కాదండి, ఇది ఎమోషనల్ షేరింగ్ ప్రాబ్లం. చాలాసార్లు మనం మాట్లాడేది డైలీ అప్డేట్స్ గురించే. వర్క్ ఎలా ఉంది, ఇంట్లో పని ఏంటి, బిల్స్, ప్లాన్స్, రెస్పాన్సిబిలిటీస్. కానీ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటి? మన ఫీలింగ్స్. నాకు ఇవాళ కొంచెం హెవీగా అనిపించింది, నాకు కొంచెం హర్ట్ అయినట్లు ఉంది, నాకు కొంచెం స్ట్రెస్ ఉంది. ఇవి మనం షేర్ చేయము, ఎందుకంటే చాలామంది కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయాలని ట్రై చేస్తారు. లేదు పార్ట్నర్ బర్డన్ ఫీల్ అవ్వకూడదు అని సైలెంట్గా ఉంటారు. స్లోగా ఎమోషనల్ డిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. మీరు మాట్లాడుతున్నారు కానీ మీ ఇన్నర్ వరల్డ్ షేర్ అవ్వట్లేదు. కనెక్షన్ అంటే మాటలు కాదు. కనెక్షన్ అంటే మీ ఎక్స్పీరియన్సెస్, మీ ఫీలింగ్స్, మీ వల్నరబిలిటీస్ షేర్ అవ్వడం. స్మాల్గా స్టార్ట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ డే ఎలా ఉంది, ఆస్క్ దెమ్ టుడే ఏం ఫీల్ అయ్యావో. అండ్ వెన్ యువర్ పార్ట్నర్ స్పీక్స్ ప్లీజ్ ఫిక్స్ చేయకండి. ట్రై టు అండర్స్టాండ్ ఇట్, జస్ట్ లిసన్. చాలాసార్లు పీపుల్కి అడ్వైస్ కాదు కావాలి, అండర్స్టాండింగ్ కావాలి అనుకుంటారు. అప్పుడే ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. మీ రిలేషన్షిప్లో డిస్టెన్స్ ఫీల్ అవుతుంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి. కొన్నిసార్లు స్మాల్ కాన్వర్సేషన్స్ చేంజ్ క్రియేట్ చేస్తాయి. డెప్త్తో మాట్లాడటం స్టార్ట్ చేయండి.